అయితే ఈల పీటలలో పొడవన్లే ఉండే ఇప్పుడు ఇప్పుడైతే స్టైల్గా ఇవన్నీ వచ్చినాయి. ఇవాట ఉల్లిగడ్డలు వచ్చిన తర్వాత మాకు పని టక్ టక్ అయింది. అంత ముందుకు కూరగాయలు కోసుడు ఫుల్ లేట్ అయ్యేది. దీంట్లో ఉల్లిపాయ కోసుకుంటే చెప్పని అవుతుంది. వేటిది కొత్త కనబడుతుంది అత్తమ్మ. ఇలా కూరగాయలు చెప్పు కోసుకోవచ్చు అత్తమ్మ, అందుకే ఇది వచ్చింది. మీలాగా ఈలపీటలు కోసుడు కాదు, కొడవళ్ళతో కోసుడు కాదు. దీంట్లో ఉల్లిపాయలు పెడితే చెప్పని తెగుతాయి, బెండకాయలు పెడితే చెప్పని తెగుతాయి. తొందరగా కూర చేసుకోవచ్చు అత్తమ్మ. కొడవళ్ళతో కోసుకుంటారు ఇవన్నీ ఎక్కడి అప్పుడు ఇదంతా బీపు కోసుకునే దాంట్లో ఉండదు. ఇవన్నీ ఎక్కడి వెనకట అప్పుడు మీ కాలం నాడు ఇవన్నీ ఎక్కడి అని అంటాను. ఇగో ఈ బీరకాయలు గిక్కునేది, ఇగో ఈ బెండకాయలు కోసుకునేది, ఇగో ఇది పచ్చిమిర్చి, ఇగో ఇది కొబ్బరి తురుముకునేది, ఇది ఆలుగడ్డ చిప్స్, ఇది కూడా ఇగో దొడ్డిది కొబ్బరి తురుము. ఇగో మనం బండి పని కదా, ఈ దెబ్బ కోసుకొని దాదాపు చేసుకుంటే చెప్పని అవుతుంది బండి పని. ఉల్లిగడ్డలు కోసుడు చెప్పని అవుతుంది. ఇవన్నీ మంచిగా చేసుకోవాలి, చెప్పని అవుతుంది. ఇగో ఇగో అత్తమ్మ, ఇగో ఇట్లా అయితే చెప్పను ఉల్లిగడ్డలు కోసుడు మంచిగా అవుతాయి, చెప్పని అవుతాయి. అందుకే కొనుకొచ్చిన చెప్పని అయితే అని మరి.